సార్ ఈ మధ్య నిరుద్యోగులు మళ్ళీ బయటకు వచ్చిండ్రు. గత ప్రభుత్వాన్ని వద్దని వాళ్ళే ఊరూరా తిరిగి ప్రచారం చేసిండ్రు. అది మనమంతా చూసినాం. అవును. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంచి జరుగుతుందని. వాళ్ళు ఈ మధ్య కొన్ని డిమాండ్స్ పెడుతూ ఉన్నారు. వీళ్ళెవరు వినట్లేదు అంటున్నారు. మీ దగ్గర కూడా వచ్చినట్టున్నారు. మిమ్మల్ని కూడా కలిసిండ్రేమో. మీరేం చెప్పింది సార్? ఆ ఆ డిమాండ్స్ ఇప్పుడు కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ కలిసేది, ఇప్పుడు కూడా కలుస్తున్నారు. ఇప్పుడు కూడా కలుస్తున్నప్పుడు ఏమన్నా సమస్యలు ఉంటే ఇది అవుతుంది ఇది కాదు అనేది మనం నిక్కచ్చిగా చెప్పాలి. దాంట్లో ఇది నేను చేస్తా అని హామీ ఇచ్చి ఇంకొకరి మీద తోసేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది సాధించుకోవచ్చు, దీంట్లోకి ఇది న్యాయం ఉంది, మీరు అడిగిన దాంట్లోకి ఇది సాధ్యం కాకపోవచ్చు, ఇది మేము చేయటం తగదు, ఇది విద్యార్థులుగా మీరు మాట్లాడుకోవాల్సిన విషయం అని స్పష్టంగా చెప్తా. ఇవాళ కొత్తగా చెప్పట్లేదు. ఈసారి అడిగినప్పుడు కూడా నేనేమన్నానంటే వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఉన్నాయి, 2-3 డిమాండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆ 2-3 డిమాండ్స్ విషయంలో నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. కాకపోతే ఏంటంటే ఈసారి గతంలోనైతే ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం లేదు, ఇప్పుడు మాట్లాడచ్చు. కాబట్టి నా ప్రయత్నం ఏదో నన్ను చేయనియండి, మీ ప్రయత్నం మీరు చేసుకోండి అని చెప్పి. గ్రూప్ 1 లాంటి పోస్టులు సార్ 1:100 పిలవాలని, అది అంతకుముందు నుంచి ఉన్న డిమాండ్, పాత డిమాండ్ ఇది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు. బట్ అసెంబ్లీలో సాధ్యం కాదు అంటున్నారు. నోటిఫికేషన్ కొత్తదా కాదు కదా, పాత నోటిఫికేషన్ ఇది. అప్పుడు రద్దయింది కాబట్టి మళ్ళీ అదే నోటిఫికేషన్ మీద ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇది లీగల్ చిక్కులు ఏముంటాయి అనేది ఆలోచించాలి కదా, ఒకసారి మాట్లాడాలి. ఇప్పుడు ఏదైనా డిమాండ్ సాధన కోసం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మేము తొందరపడి మాట్లాడి విద్యార్థులను సంతృప్తి పరచటము ఏకైక లక్ష్యంగా ఎప్పుడు కూడా మేము పనిచేయలే. న్యాయం ఏదనుకున్నా ఆ విషయాల మీద ఖచ్చితంగా చెప్పినాం. ఆ న్యాయమైనటువంటి వాటి మీద సాధించడానికి ఏం చేయొచ్చో కూడా మా సూచనలు చేసినాం. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాం. తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేస్తాం. నాకు వాళ్ళు చెప్పి 3-4 రోజులైంది, సెలవులు వచ్చినాయి, నేను హైదరాబాదులో లేను. నిన్న వేరే ఒక చాలా కాలంగా మేము కొట్లాడుతున్న ఒక సమస్య పరిష్కారం కోసం మంత్రి గారిని కలవవలసి ఉండే, ఇతర మిత్రులు కూడా అదే సమయం కుదిరింది కాబట్టి నిన్న పోలేదు. రేపు నేను ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడి పరిష్కారానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సరే, ఉద్యోగ నియామకాల విషయంలో అంతకుముందు ప్రభుత్వం పట్టించుకోలేదు, పేపర్ లీకులు, రకరకాల ఇష్యూస్ మనం చూసినాం ఆ ఇష్యూస్ను. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 months అయింది, ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. ఎలక్షన్స్ ముందు ఏదో గ్రూప్ 1 ఫిబ్రవరి 1 రోజు వస్తుంది, తర్వాత రెండోసారి మళ్ళీ గ్రూప్ 2 మళ్ళీ మార్చి 1కి వస్తుంది. ఇట్లా చాలా క్యాలెండర్స్ ఒకటి ఇచ్చిండ్రు. ఎందుకు ఈ గవర్నమెంట్ చేయలేకపోయింది? మీరేమన్నా విషయం మాట్లాడిండ్రా సీఎం గారితో? ఇప్పుడు ఇవి నోటిఫికేషన్స్ వచ్చినాయి కదండి, ఇది ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, డిఎస్సి ఉంది, అన్ని నోటిఫికేషన్లు వరుసగా వస్తున్నాయి కదా, ఒకటి తర్వాత ఒకటి. పాతగా పెండింగ్లో ఉన్న అన్ని పరీక్షల రిజల్ట్స్ను కూడా వాళ్ళు ఉన్న చిక్కులన్నింటినీ, లీగల్ చిక్కులు ఉంటే వాటిని పరిష్కరించి ఒకటొకటిగా రిజల్ట్ విడుదల చేస్తున్నారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆ రకంగా గ్రూప్ 1 పరీక్ష కూడా బాగా జరిగింది, ఎటువంటి అల్లరి లేకుండా మంచిగా ప్రశాంతంగా జరిగిపోయింది అనే ఒక సంతృప్తి అందరిలో ఉంది. ఇంకొంచెం టైం ఇస్తే బాగుండునని కొందరిలో ఉంది అభిప్రాయం. కానీ ఆ నిర్ణయము ఫైనల్గా టీఎస్పీఎస్సీ వాళ్ళు అన్ని డిమాండ్లను దృష్టిలో పెట్టుకున్నారు. మేము కూడా సూచన చేసినాం అవకాశం ఉంటే చూడండి అని. అప్పుడు వాళ్ళు ఫైనల్గా టీఎస్పీఎస్సీ వారు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు దృష్టికి తీసుకొచ్చిండ్రు. అన్ని కోణాల నుంచి ఆలోచించి వాళ్ళు దీన్ని వాయిదా వేయటం కుదరదని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇక అట్లాంటి సందర్భాల్లో మనం గౌరవించటం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. పరీక్షలు బాగానే జరిపినారు, మొత్తం మీద పెద్దగా వివాదాలు కూడా కొన్ని పరీక్షలు వాయిదా వేయండి, కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి. గ్రూప్ 1 మెయిన్స్ కోసం, మెయిన్స్కు ముందు ఏవైనా కానీ పోస్ట్పోన్మెంట్కు సంబంధించిన డిమాండ్స్ విద్యార్థులు తాముగా మాట్లాడుకోవాల్సిందే. కానీ మనలాంటి వాళ్ళం పోయి జోక్యం చేసుకోవటం కరెక్ట్గా, ఒకరికి వాయిదా పడాలని ఉంటుంది, ఒకరికి తక్షణం అయితే బాగుండనని ఉంటుంది. వాళ్ళ డిమాండ్ మీద వాళ్ళు మాట్లాడుకోవాలి కదా. వాళ్ళ అభిప్రాయాన్ని విన్నాక పరిస్థితిని బట్టి టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప కానీ ఏదో పెద్ద ఉపద్రవం వచ్చే పరిస్థితి ఉంటే తప్ప మేమెన్నడూ ఈ వాయిదాల జోలికి పోలేదు. చెప్పినాం కూడా విద్యార్థులకి, ఇది కష్టము, మీరు మమ్మల్ని పెట్టకండి, మేము పోతే ఏమంటారంటే నువ్వెవరు చెప్పడానికి, నువ్వు టీచర్ కదా, చదువుకున్న పిల్లలకు అన్యాయం చేస్తావా అని అంటారు, మీరే మాట్లాడుకోండి అని చెప్పినాం. ఈసారి కూడా మేము అంతే చెప్పినాం.
మా వంతుగా ఈ సూచనలు మా దగ్గరికి కూడా వచ్చినాయి, మీరు వీటిని పరిశీలించండి అని చెప్పి మేము ఒక లెటర్ కూడా వారికి రాసినాం. కానీ ఎందుకు సార్ అప్పుడే అసంతృప్తి నిరుద్యోగుల్లో ఏమైంటుంది? ఇప్పుడు ఒక ప్రభుత్వం మారంగానే అన్ని విషయాల్లో అందరికీ 100% సంతృప్తి ఉంటుందా అనండి? ఉండదు కదా. చాలా కీలకమైందంటే అసంతృప్తి ఉందా లేదా అనేది ఒక భాగం అయితే, పరిష్కరించుకోవటానికి మార్గాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందా లేదా అనేది ముఖ్యం. నా దృష్టిలో ఏంటంటే ఆ మార్గాలు ఉన్నాయి. మంత్రుల దగ్గరికి పోతే వింటున్నారు, వాళ్ళు కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇది అవుతుంది ఇది కాదని వాళ్ళు కూడా చెప్తున్నారు. అట్లా రకరకాలుగా అభిప్రాయాలు వస్తున్నాయి, వింటున్నారు. ఇలా విద్యార్థులు వ్యక్తం చేసేది జరుగుతున్న పద్ధతుల మీద వాళ్ళకి అసంతృప్తి కాదు. వాళ్ళు అనేది ఏంటంటే ఇంకొంచెం మెరుగ్గా చేస్తే, దీనికంటే కొంచెం మెరుగ్గా చేస్తే బాగుండవు. అట్లా అనటంలో తప్పేం లేదు కదా. వాళ్ళు అన్నంత మాత్రం అనేది ప్రభుత్వం తప్పు చేసింది, వీళ్ళు సరి చేసే ప్రయత్నం చేస్తున్నారని కాదు. ప్రభుత్వం ఎగ్జామ్స్ ప్రకటించింది, షెడ్యూల్ వాళ్ళు కోరిన విధంగా వచ్చింది. దాన్ని ఇంకొక చిన్న మార్పులు చేయాలనో ఇంకొంచెం దీన్ని మెరుగుపరచాలనో వాళ్ళకు ఉంటాయి డిమాండ్స్. ఆ డిమాండ్స్ను ప్రభుత్వం వినటానికి చెప్పుకోవటానికి దారి ఉందా లేదా అనేది చాలా కీలకం. వాళ్ళు వెళ్తున్నారు, చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారికి కూడా ఎవరినో ఒకరిని ఎమ్మెల్యేని పట్టుకొని చేరవేస్తున్నారు. మాలాంటి వాళ్ళకి చెప్తే మేము న్యాయం అనుకున్నవన్నీ మేము గవర్నమెంట్కు మేము కూడా చేరవేస్తున్నాం. ఆ అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు లేకుండా ఏం లేవు కదా.